వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విద్యుత్ వినియోగంపై పెద్ద వివాదం రేగుతోంది. కొండపై ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్లకు పవర్ సరఫరా విధానం అనేక అనుమానాలకు దారితీస్తుంది. అసలు ఈ స్క్రీన్లకు ఎలాంటి విద్యుత్ మీటర్ లేదు. అంటే ఎంత పవర్ వినియోగమైనా బిల్లు మాత్రం దేవస్థానం ద్వారానే చెల్లిస్తారు. ఆదాయం మాత్రం సదరు కాంట్రాక్టర్కు వెళ్తుంది. కొండ కింద ఉన్న SS1 రూమ్ నుంచి మొత్తం 25 కేబుల్స్ కొండపైకి వెళ్తున్నాయి. వీటిలో ఒక 440 వోల్ట్ కేబుల్ ద్వారా కొండపైన ప్రత్యేకంగా ప్యానెల్ బోర్డు ఏర్పాటు చేసి అందులోని 60 ఆంప్స్ చేంజ్ ఓవర్ ద్వారా ఆ ఎల్ఈడి స్క్రీన్లకు పవర్ ఇచ్చారు. ఇది కూడా సాధారణ విద్యుత్ కనెక్షన్ కాదు, నేరుగా దేవస్థానం పవర్ లైన్ నుంచే సరఫరా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి పోర్టుకు నెలసరి విద్యుత్ బిల్లు సుమారు 3 లక్షల వరకు వస్తుందట. ఆ మొత్తం కూడా దేవస్థానం ద్వారానే చెల్లించడం మొత్తం ఎపిసోడ్లో అరాచకం. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ స్క్రీన్లపై ప్రకటనలు మాత్రం ప్రైవేటు కంపెనీ లాభంగా మారుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఎలాంటి టెండర్ ప్రక్రియ కూడా జరపకుండా నేరుగా ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. భక్తుల విరాళాలతోటి నడిచే దేవస్థానం వనరులు ప్రైవేటు కంపెనీల వ్యాపార ప్రయోజనాల కోసం వాడడం ఇదేం పద్ధతని స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై దేవస్థానం అధికారులు మౌనం పాటిస్తూ ఉండగా అర్చకులు, భక్తులు, స్థానికులు విచారణ కోరుతున్నారు. ఇక యాదగిరిగుట్ట పవిత్రతకు మచ్చ తగలకుండా అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక యాదగిరిగుట్టలో పవిత్రత పేరిట అరాచకం నెలకొంది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నా కూడా అనుమతి లేకుండా దేవస్థానం పరిధిలో ఎల్ఈడి స్క్రీన్లు అమర్చారు కొందరు ప్రబుద్ధులు. ప్రకటనల వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా చేసుకుంటున్నారు. కోర్టు అనుమతి లేకుండా దేవస్థానం పరిధిలో ఎలాంటి ప్రకటనలు, ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయొద్దని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేస్తుంది. అయినా ఈ ఆదేశాలను పట్టించుకోకుండా నేరుగా ప్రైవేటు కంపెనీకి అవకాశం ఇవ్వడమే కాకుండా దేవస్థానం పవర్తో వాటిని నడపడంపై స్వామివారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా దేవస్థానం పవర్తో ఎల్ఈడి స్క్రీన్లు నడుస్తున్నాయంటే ఇది కేవలం అవకతవక కాదు, పవిత్ర స్థలంపై విశ్వాసానికి మాయని మచ్చ. భక్తుల విరాలతోటి నడుస్తున్న యాదగిరిగుట్ట దేవస్థానంలో ఇలాంటి దౌర్భాగ్య పనులు ఎవరి అనుమతితో జరిగాయో తెలుసుకోవడానికి హై లెవెల్ విచారణ అవసరమని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, దేవాదాయ శాఖ స్పందించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది. ఇక 2025 అక్టోబర్ 20న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్టలో ఎల్ఈడి డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసిన తర్వాత వాటిపై షూ, సాఫ్ట్ డ్రింక్, ఇతర వాణిజ్య ప్రకటనలు ప్రదర్శిస్తున్నారు. ఈ చర్య భక్తులు, అర్చకులు తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. ఎందుకంటే భక్తులు ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించే సమయంలో లేదా ఆలయ ప్రాంగణంలో నడిచేటప్పుడు దేవునికి గౌరవ సూచకంగా పాదరక్షకాలు ధరించడాన్ని పూర్తిగా నిషేధిస్తారు. అలాంటి పవిత్ర స్థలంలో గర్భగుడి ముందు భాగంలోనే షూలు వంటి ప్రకటనలు ప్రదర్శించడం హిందూ మత విశ్వాసాలు, ఆచారాలు, శతాబ్దాలుగా సాగుతున్న సాంప్రదాయాల పట్ల తీవ్రమైన అవమానకరమైన చర్యగా పరిగణించబడుతోంది. ఇటువంటి ప్రవర్తన ఆలయ ఆధ్యాత్మిక వాతావరణానికి విరుద్ధమై ఆలయ పవిత్రతను భంగపరచడమే కాకుండా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఈ సంఘటన సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం కావడంతో భక్తులు, సాధారణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ ప్రాంగణంలోని పవిత్ర స్థలాల్లో వాణిజ్య ఎల్ఈడి ప్రకటన బోర్డులు ప్రదర్శించడం ద్వారా హిందూ మతాన్ని అవమానిస్తారా అంటూ వారు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేవాలయ ఆధ్యాత్మిక పవిత్రతను, శుద్ధిని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భక్తులు, అర్చకులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇక ముఖ్య విషయం ఏంటంటే భారతదేశంలోని అతిపెద్ద దేవాలయ పరిపాలన సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆలయ ప్రాంగణాల వద్ద కానీ, లోపల కానీ, చుట్టుపక్కల కానీ ఎలాంటి వాణిజ్య ఎల్ఈడి ప్రకటనలను ప్రదర్శించదు. ఇలాంటి వాటిని నిషేధించింది. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడానికి ఇలాంటి చర్యలు తీసుకుంది. దేశంలోని ఇతర ఎండోన్మెంట్ బోర్డులు కూడా ఈ పవిత్ర సూత్రాన్ని పాటిస్తూ ఆలయాల ఆధ్యాత్మిక గౌరవాన్ని కాపాడుతుంటాయి. తెలంగాణ తిరుపతికే పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో మాత్రం వాణిజ్య ప్రకటనలు, పైపెచ్చు షూ ప్రకటనలు
ఇక కూల్ డ్రింక్స్ లాంటి ప్రకటనలతోటి ఆలయాన్ని పూర్తిగా కమర్షియలైజ్ చేసే కుట్ర చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఆలయ పాలక మండలిలోని కొందరితో కుమ్మకే ఇలాంటి నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంటు పరిధిలో ఉన్న ప్రధాన దేవాలయాలన్నీ కూడా ఈ ప్రమాణాన్ని పాటించాల్సి ఉంది. తద్వారా ఆలయాలకు సంబంధించిన మతపరమైన పవిత్రత శుద్ధిని కాపాడాల్సి ఉంది. ఇక అనేక సార్లు విచారణ చేసినప్పటికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పటి వరకు దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి డిజిటల్ ప్రకటన బోర్డుకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించడం లేదు. ఎల్ఈడి స్క్రీన్లు ఎవరి ఆదేశాలతోటి ఏర్పాటు చేశారన్న దానికి సమాధానం లేదు. ఈ వ్యవహారం వెనుక ఏ సంస్థ లేదా ఏజెన్సీ చేస్తుందన్న వివరాలు వెల్లడించలేదు. టెండర్ లేకుండా సరైన అనుమతి ప్రక్రియను అనుసరించకుండా దేవాలయం లోపల ఎటువంటి వాణిజ్య ప్రకటనల కార్యకలాపాలు ఎలాంటి అనుమతిస్తారన్న ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం లేదు. దేవస్థాన అధికారులు ఈ మౌనం వెనుక ఏదో గుడుపుటాని ఉందని స్పష్టమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణం వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ 21/10/2025న ఆర్టీఐ దరఖాస్తు సమర్పించగా 22/10/2025న సంబంధిత అధికార ప్రతివాదులకు ఒక విస్తృతమైన లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఇందులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్టలో అక్రమంగా ఏర్పాటు చేసి నడిపిస్తున్న ఎల్ఈడి డిజిటల్ ప్రకటన బోర్డుల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని తక్షణమే తొలగించవలసిందిగా గౌరవనీయ హైకోర్టు తీర్పు WP నంబర్ 11740 ఆఫ్ 2007 సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు ఎండోన్మెంట్ శాఖ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఈ సమాచారం అందుకున్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల చట్ట ఉల్లంఘనలు కొనసాగుతూ ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తెలంగాణ భక్తుల ఆధ్యాత్మిక సోపానం. అయితే ఇప్పుడు ఈ పవిత్ర స్థలం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇటీవల దేవస్థానం పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఎల్ఈడి డిజిటల్ స్క్రీన్లు భక్తుల మనసుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ స్క్రీన్లపై షూ, సాఫ్ట్ డ్రింక్, కోకోకోలా వంటి కమర్షియల్ ప్రకటనలు ప్రదర్శించడంతో భక్తులు, అర్చకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు దేవుడి దర్శనానికి వెళ్తే చెప్పులు కూడా ఆలయ పరిధిలోకి అనుమతించరు. అలాంటి పవిత్ర ప్రాంతంలో షూ ప్రకటనలు ప్రదర్శించడం అనేది భక్తుల విశ్వాసాలపై బహిరంగ అవమానం అన్నట్టే భావిస్తున్నారు భక్తులు. ఇక భక్తుల భావాలను కించపరిచే ఈ ఘటనపైన ప్రభుత్వం, దేవాదాయ శాఖ తక్షణ విచారణ జరిపి పవిత్రతకు మచ్చ తగలనీయకుండా చూడాలంటున్నారు స్వామివారి భక్తులు. ఇక యాదగిరిగుట్టలో షూ ప్రకటనలతో దేవదేవుని ముందు వ్యాపారం చేయడం భక్తుల భావాలకు పెద్ద దెబ్బగా చెప్పాల్సి ఉంటుంది. యాదగిరిగుట్టలో ఇది భక్తుల మనోభావాలను కలిచివేసే పరిస్థితి నెలకొంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఎల్ఈడి స్క్రీన్లపైన షూ, సాఫ్ట్ డ్రింక్ ప్రకటనలు ప్రదర్శించడం భావ్యమా అంటూ సనాతనవాదులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను అతిక్రమించి పవిత్ర ఆలయాన్ని వ్యాపార వేదికగా మార్చారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.